వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో మంత్రులు కూడా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. వ్యవసాయం, చేనేత, జౌళి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బట్టి సమీక్ష నిర్వహించారు. రానున్న సీజన్లో పంటల బీమాకు టెండర్ల ప్రక్రియ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై ఆయన చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అయితే వ్యవసాయ అభివృద్ధి చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రిప్ ఇరిగేషన్కు నిధులిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలపై ఇప్పటి వరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు అవసరమయ్యే బడ్జెట్ లెక్కలపై మంత్రులు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రఘునాథ్ పాటిల్ను కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 56.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందని కేంద్ర మంత్రికి సీతక్క రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో పల్లె ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు నిధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన వారిలో సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చర్చిస్తూ తెలంగాణలోని గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క కోరారు. తాత్కాలిక భవనాల్లో గ్రామ పంచాయతీలు తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీమ్ కింద పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు సీతక్క. తెలంగాణలో కొత్త రవాణా పాలసీ అమల్లోకి రానుంది. రవాణా అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీపై రవాణా శాఖ అధికారుల బృందం స్టడీ టూర్ కొనసాగుతుంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలలో అమలవుతున్న విధానాలపై 4 బృందాలుగా పర్యటిస్తున్నారు. ఒక డీటీసీ, ఆర్టీఓ, ఎంవీఐలు ఒక్కో బృందంగా ఏర్పడి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారు. రవాణా అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీపై రవాణా శాఖ అధికారులు స్టడీ టూర్ చేస్తున్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలలో 4 బృందాలుగా ఏర్పడి పర్యటిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయం విభాగాల్లో వాడుతున్న సాంకేతిక టెక్నాలజీ, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్, వెహికల్ టారిఫ్, వెహికల్ ట్రాకింగ్లతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్, వెహికల్ ఫిట్నెస్, సిఎన్జి, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలకు ఉపయోగిస్తున్న టెక్నాలజీలపై అధ్యయనం చేస్తున్నారు. బెస్ట్ పాలసీని తెలంగాణలో ఉపయోగించుకునేందుకు ముఖ్య అధికారులతో ఈ స్టడీ టూర్ కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన రవాణా శాఖ అధికారులు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాలసీలపై ప్రభుత్వం అధ్యయనం చేసి అందులో బెస్ట్ పాలసీని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్న మార్గాలు, అమలవుతున్న వాటిలో మంచి టాక్సేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు సంబంధించి పవర్ కమిషన్ మరోసారి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పవర్ కమిషన్ పేర్కొంది. ఈ నెల 27లోగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ను ఆదేశించింది. కేసీఆర్తో పాటు జగదీష్ రెడ్డి మరికొంతమందికి కూడా పవర్ కమిషన్ నోటీసులు పంపింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్దేశించింది. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొంది ముందుకు సాగామని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ చేసేందుకే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. విచారణలో నిష్పాక్షిత ఎంతమాత్రం కనిపించడం లేదంటూ పేర్కొన్న ఆయన కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదన్నారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలంటూ జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కమిషన్కు కేసీఆర్ రాసిన లేఖపై అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ముందు హాజరైతే కేసీఆర్కు వచ్చిన బాధ ఏమిటంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే కమిషన్ ముందు హాజరవడం లేదంటూ మిగతా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే కేసీఆర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసిందంటూ పునరుద్ఘాటించారు. కాగా మరోసారి జస్టిస్ నరసింహారెడ్డి పవర్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలంటూ జారీ చేసిన నోటీసులో కమిషన్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పిఠాపురం పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీన కొండగట్టుకు వెళ్లనున్న పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించనున్నారు. ఇక జూలై 1 తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కొండగట్టుకు రానున్నారు. పవన్ తన కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం హోదాలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇక తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించనున్న వారాహి సభలో తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 49 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులను హరించి ప్రజల గొంతుకలను అణిచివేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన దశాబ్దాలు గడిచిన ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి కొనసాగుతుందని మండిపడ్డారు. పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు భారత రాజ్యాంగం కాపీలు పట్టుకున్నారన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరంలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులు ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వంచనకు కాంగ్రెస్ ప్రతిరూపమని కేటీఆర్ విమర్శించారు. ఖర్చుల భారం ఒకరిది, లాభాలు మాత్రం మరొకరికి అన్నట్టుంది ఓఆర్ఆర్ నిర్వహణ తీరు. ఓఆర్ఆర్ టోల్ వసూలును ప్రైవేట్ సంస్థకు అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహణ మాత్రం హెచ్ఎండిఏకు కట్టబెట్టింది. దీంతో వన్ వే ట్రాఫిక్ లాగా ఓఆర్ఆర్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ టోల్ వసూలు చేస్తూ కోట్ల ఆదాయాన్ని మాత్రం లీజ్ తీసుకున్న ప్రైవేట్ సంస్థ ఐఆర్బీ పొందుతుంది. ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేసేందుకు లీజు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా ఆదాయం మాత్రమే తమదని, నిర్వహణ మాత్రం తమది కాదని అంటుంది. ఓఆర్ఆర్పై పచ్చదనం నిర్వహణ, ఇతర మరమ్మతులు, విద్యుత్ దీపాల నిర్వహణ భారమంతా హెచ్ఎండిపై తోసేసింది. హెచ్ఎండిఏలో భాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఐఆర్బీకి లీజుకి ఇచ్చే సమయంలోనే నిర్వహణ బాధ్యతలు కూడా వారికి అప్పగించాల్సిందని, కానీ ఇప్పుడు ఔటర్ నుంచి తమకు పైసా ఆదాయం రాకుండా నిర్వహణ తడిసి మోపుడవుతుందని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాల నిర్వహణకే కోట్లలో బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నది. ఇక పచ్చదనం కోసం ఇతర మరమ్మతులకు మరింత కలిపితే ఏడాదికి దాదాపు 200 కోట్లకు పైనే ఖర్చు వస్తుందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఓఆర్ఆర్ను ప్రైవేట్కు అప్పగించాలని ఏకంగా 30 సంవత్సరాల లీజు కోసం 7,380 కోట్లకు వారికి కట్టబెట్టారు. కానీ ఓఆర్ నిర్వహణ భారాన్ని సదరు కంపెనీకి అప్పగించకుండా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై టోల్ వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. టోల్ వసూలు ద్వారా గత సంవత్సరం నవంబర్ నెలలో 55.6 కోట్ల ఆదాయాన్ని పొందిన ఆ సంస్థ డిసెంబర్లో 62.7 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఒక్కో నెలలో 7 కోట్లు అధికంగా రావడంతో అధికారులు సైతం విస్మయం చెందారు. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ పలు జాతీయ రహదారులను కలుపుతుంది. ఓఆర్ఆర్ పైకి ఎక్కి దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ ఎక్స్చేంజ్ జంక్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో అభివృద్ధి అంతా ఓఆర్ఆర్ చుట్టూనే ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. రోజుకు ఔటర్పై 1.40 నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతానికి నెలకు 60 కోట్ల ఆదాయాన్ని పొందుతున్న సదరు సంస్థ ఇటీవల టోల్గేట్ ఛార్జీలను పెంచింది. దీంతో మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో చిన్న సమస్య వచ్చిన పరిష్కరించే బాధ్యతలు హెచ్ఎండిఏపై పడింది. ముఖ్యంగా భద్రత, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతులు, ఔటర్పై పచ్చదనం నిర్వహించాల్సిన బాధ్యతలను హెచ్జీసీ పరిధిలో ఉంది. కానీ లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ కేవలం టోల్ వసూలు చేసుకోవడంపైనే దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం ఔటర్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. తక్కువ మొత్తానికి లీజుకి ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా అప్పటి ప్రభుత్వం లీజుకి ఇవ్వడానికి మొగ్గు చూపి వారికి అప్పగించింది. కానీ ఇప్పుడు నిర్వహణ బాధ్యతలు తమపై పడడంతో అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల్లో కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సభలో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలాంటి రిలేషన్ ఉండాలి, భాష ఏ విధంగా ఉండాలనే అంశాలపై ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరితో ఎలా మెలగాలి అనే అంశాల మీద జనసేన ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ వారితో మాట్లాడుతూ శాసనసభలో ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దామని పవన్ పిలుపునిచ్చారు. సభా నియమావళిపై అవగాహన పెంచుకోవాలని, సభా సాంప్రదాయాలు గౌరవించాలని సూచించారు పవన్. అదేవిధంగా మహిళల రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని తన పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గాల పర్యటనకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు పవన్. మనపై ప్రజలు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారీ మెజారిటీలతో 100% స్ట్రైక్ రేటుతో గెలిపించి మనల్ని శాసనసభకు పంపించారన్నారు. తొలి 100 రోజులు పాలనపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలని సూచించారు పవన్. ప్రజలు, అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడొద్దని హితబోధ చేశారు. మన పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీపై ఉందని, ఇటువంటి అవగాహన చర్చలు ప్రతి నెల నిర్వహించుకుందామని పవన్ తెలిపారు. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వ సమావేశాలకు లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్డీఏ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా కేరళలోని మావేలిక్కర ఎంపీ సురేష్ బరిలోకి దింపింది. దీంతో స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. నూతనంగా కొలువుదీరిన పార్లమెంటులో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించేందుకు లోక్సభ స్పీకర్ పదవి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి ప్రతిపక్షాలు ససిమేరా అనడంతో స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. కాగా 2 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు ఇవాళ 11 గంటల తర్వాత ఎంపీలంతా లోక్సభలో హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. సభ వాయిదా పడే వరకు లోక్సభలోనే ఉండాలని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కె సురేష్ ఎంపీలకు సూచించారు. సభకు హాజరు కావాలని అటు తెలుగుదేశం పార్టీ చీఫ్ హరీష్ బలయోగి 3 లైన్ తమ ఎంపీలకు విప్ జారీ చేశారు. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కేటాయించాలని ఇండియా కూటమి సభ్యులు పట్టుపట్టారు. కానీ ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో తమ అభ్యర్థిని నిలబెట్టాలని నిశ్చయించుకున్న ఇండియా కూటమి కె సురేష్ను రంగంలోకి దింపింది. కాగా ఈ ఎన్నిక 1976 తర్వాత తొలి స్పీకర్ ఎన్నిక కావడం విశేషం. ఐఆర్సీటీసీలో వ్యక్తిగత ఖాతా ద్వారా బంధువులు, స్నేహితులకు రైలు టికెట్లు బుకింగ్ చేయడం నేరం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తమకు కాకుండా బంధువులు, స్నేహితులకు ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. అది ప్రజల్ని తప్పుదోవ పట్టించే చర్యగా అభివర్ణించింది. వ్యక్తిగత యూజర్ ఐడితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సహా ఎవరికైనా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చునని రైల్వే శాఖ తెలిపింది. వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ టికెట్లు వాణిజ్యపరమైన విక్రయం కోసం కాదని, ఆ విధంగా ఎవరైనా చేస్తే రైల్వే చట్ట ప్రకారం నేరం అవుతుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. వ్యక్తిగత ఖాతాల నుంచి టికెట్లు బుక్ చేసి వ్యాపారం చేసినా కూడా నేరం అవుతుందని తేల్చి చెప్పింది. కేవలం గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్కు వెసులుబాటు ఉందని రైల్వే శాఖ పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్న తీహార్ జైలుకు వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నేడు ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపరిచేందుకు సిబిఐ అనుమతి తీసుకుంది. కోర్టులో హాజరుపరిచే ముందు కేజ్రీవాల్ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది మార్చి 21న ఈ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు ఇప్పటికీ పడడం లేదు. రాష్ట్ర ప్రజలు గంపెడు ఆశతో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.
దీంతో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, మూలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేటి నుంచి రేపటి వరకు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మూలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ యానంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రేపు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈ నెల 14 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు క్యూ కడుతున్నారని, వారంతా లేబర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ వ్యాఖ్యానించారు. వేలాదిగా అక్రమ వలసదారులు దేశంలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తెలిపారు. జూలై 4న బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రిషి సునక్లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే దాదాపు 13,000 మంది బ్రిటన్లోకి అక్రమంగా వచ్చారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్పై ప్రధాని రిషి సునక్ విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను ఆ పార్టీ అనుమతించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వలసలను కట్టడి చేసే ప్రణాళిక స్టార్మర్ వద్ద లేదని, వాళ్ళ అధికారంలోకి వస్తే రువాండా విధానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆరోపించారు. T20 ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వంటి పటిష్ట జట్లకు షాకులు ఇచ్చింది. ఇక నిన్న బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కి అడుగుపెట్టింది. క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. సెమీఫైనల్కు చేరడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ దేశంలో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే బంగ్లాతో మ్యాచ్ గెలవగానే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాబి ఫోన్ చేసి అభినందించారు. అద్భుతంగా ఆడారంటూ ఆటగాళ్లను ఆయన అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్గా మారింది. నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 5 నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా లక్ష్య ఛేదనకు దిగగా ఇన్నింగ్స్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. బంగ్లా లక్ష్యాన్ని 114 పరుగులు నిర్ణయించారు. అయితే బంగ్లా 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆఫ్ఘన్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.